యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లోక సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాము. 1. జనులు గుంపులుగా కూడినప్పుడు యేసు ఏమన్నారు? జవాబు: జనులు గుంపులుగా కూడినప్పుడు యేసు, ఈ తరము వారు దుష్టతరము వారై ఉండి సూచక క్రియ అడుగుతున్నారు అని అన్నారు. 2. అయితే యేసుక్రీస్తు ఏ సూచక క్రియ ఈ జనులకు అనుగ్రహింపబడును అన్నారు? జవాబు: యోనాను గూర్చిన సూచక క్రియయే కానీ మరి ఏ సూచక క్రియలు ఈ జనులకు అనుగ్రహింపబడదు అని యేసు అన్నారు. 3. యోనా ఏ పట్టణంకు సూచనగా ఉన్నారు? జవాబు: యోనా నీనెవె పట్టణస్థులకు సూచకగా ఉన్నారు. 4. మరి ఈ తరము వారికి సూచకగా ఎవరున్నారు? జవాబు: మనుష్య కుమారుడు ఈ తరము వారికి సూచకగా ఉన్నారు. 5. యోనా నీనెవె పట్టణములో ఏం చేశాడు? అక్కడ ఏం జరిగింది? జవాబు: యోనా నీనెవె పట్టణములో దేవుడు చెప్పిన విషయాలు ప్రకటన చేశాడు. ఆ ప్రకటన విని నీనెవె పట్టణస్థులందరూ మారుమనసు పొందారు. 6. యోనా కంటేను సొలొమోను రాజు కంటేను గొప్పవాడు ఎవరు? జవాబు: మనుష్య కుమారుడు యోనా కంటేను సొలొమోను రాజు కంటేను గొప్పవాడు. 7. సొలొమోను జ్ఞానమును గూర్చి వినుటకు సొలొమోను దగ్గరికి ఎవరు వచ్చారు? జవాబు: దక్షిణ దేశపు రాణి సొలొమోను జ్ఞానమును గూర్చి వినుటకును సొలొమోను యొద్దకు వెళ్ళాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.